Practice is a big power. We understand and feel the need, and then we practice. శాంతి And as much we practice, ఎంతైతే మనం ప్రాక్టీస్ చేస్తామో very, very natural. అంతగా మన స్మృతి సహజంగా అవుతుంది. Today, we started the practice of silence. ఈరోజు మనం సైలెన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాం. In this silence, ఈ సైలెన్స్లో one is automatically drawn and experience one's own true self, ఆటోమేటిక్గా మనం ఆకర్షితులం అవుతాము. మన సహజమైన స్థితిని తెలుసుకుంటాము. సహజమైన దారిలో ఆత్మాభిమానం అనుభవం అవుతుంది. ఈ ఆత్మాభిమాన స్థితిలో సహజ లక్షణమైన ఆత్మిక ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ యొక్క శక్తి స్వయంలో ఎంతో సుఖప్రదమైన మంచి శక్తిని అందిస్తుంది. దాంతోపాటు అందరితో కనెక్ట్ అవ్వచ్చు. అందరి ఆత్మలతో ఆత్మిక ప్రేమతో ప్రేమ దానితో పాటు సుఖాన్ని నిండుదనాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రాక్టీస్లో మనసు ఎంతో శాంతియుతంగా అవుతుంది, కామ్గా అవుతుంది. బుద్ధి స్థిరంగా అవుతుంది. కామ్ మైండ్, స్థిరమైన బుద్ధి మనలో నిశ్చలతను, స్థిరత్వాన్ని ఇస్తాయి. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేయటానికి నేను ఆత్మను, నేను శాంతి స్వరూపాన్ని అని ప్రాక్టీస్ చేయటమా, లేక సైలెన్స్ లోకి వెళ్ళి అనుభవం చేయటమా నేను ఎవరో అని. ఇది అవసరం. మన యొక్క సోర్స్ మూలంతో కలవటం. ఒకటేమో ఆత్మ, ఇంకోటేమో పరమాత్మ.
మనసు సహజంగానే సైలెన్స్‌గా అవుతుంది. అందరూ అనుభవం చేస్తారు. నేను నేనింకా ఎక్కువ తెలుసుకోవాలి. నేను ఎక్కువ చూడాలి, ఇంకా ఎక్కువ చేయాలి అనుకోవటం ఎప్పుడు ఈ విధంగా అవయవాలు మనని ఆకర్షిస్తూ ఉంటాయి. ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించి చేయాలి. కానీ అది ఆకర్షణ అయినప్పుడు మన కళ్ళ ద్వారా చూసి చేస్తూ ఉంటాము. చూస్తూ చేస్తూ వినటం కూడా అంతే. మాట్లాడటం. నేను నిమిత్తంగా చేసుకొని అవసరమైనంత వరకే చూస్తూ, అవసరమైన దాన్నే వింటూ, అవసరమైనంత వరకే మాట్లాడుతూ, తర్వాత నిశ్శబ్దంలోకి వెళ్తూ ఉండాలి. మీ అందరికీ అనుభవం అయ్యుంటుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఇలానే ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బాబా నుండి దృష్టిని తీసుకుంటూ అనుభవం చేద్దాం. ఓం శాంతి. సోమవారం ఈ వారానికి మొదటి రోజు. అది శివుని రోజు. భక్తిలో కూడా సోమవారం ఉపవాసం చేస్తారు. సైలెన్స్‌ని ఫాలో అవుతారు. మౌనాన్ని ఫాలో అవుతారు. ఈ మౌనం అనేది చాలా సహజంగా చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 నిమిషాలు. స్లోగా మనకు అది సహజంగా సైలెన్స్ అనుభవం అవుతుంది. అప్పుడు సైలెన్స్‌కి, సౌండ్‌కి, శబ్దానికి మధ్య మనకు సమతుల్యత లభిస్తుంది. బ్యాలెన్స్. నాకు తెలిసినప్పుడు నేను ఆత్మని, ఆత్మ నిరాకారి అని, ఒక జ్యోతిర్బిందు స్వరూపమని, ఆత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది పాత్రను పోషించటానికి. అలాగే అన్ని అవయవాలను శాసిస్తుంది ఆత్మ. పాత్రను పోషిస్తుంది. ఒక్కొక్క అవయవం చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి, పనులు చేయటానికి, నడవటానికి అన్ని అవయవాలు ఉంటాయి. ఆ అవయవాల ద్వారా మనం పాత్రను పోషిస్తాం. కానీ సమయంతో ఏమవుతుందంటే మనం ఎక్కువగా మునిగిపోతాం సమయంలో. దాంతో సైలెన్స్‌కి, సౌండ్‌కి మధ్యలో బ్యాలెన్స్ ఉండదు.
అందుకనే అది ప్రకాశమని ఉన్నప్పుడు మనం ట్రాఫిక్ కంట్రోల్ 5 సార్లు చేసేవాళ్ళం. ఆ ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో అందరూ ఆగిపోయి బాబాను స్మృతి చేసుకునేవాళ్ళు. ఈ నిరాకార స్థితి నాకు తెలుసు మనందరికీ ఈ జ్ఞానం ఉంది. ఆత్మ, శరీరం 2 ఉన్నాయి. ఈ సమయంలో మనం ఆత్మ అంటాం కదా! జీవాత్మ అంటాం. జీవాత్మ అంటే ఆత్మ శరీరంలో ఉంది అని. ఇది ముఖ్యం. నాకు ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఈ శరీరం ఎందుకుంది అంటే పాత్రను పోషించడానికి. ఆత్మ ఆహ్, ఆత్మ చైతన్యమైనది. పాత్రను పోషిస్తూ ఉంటుంది. మన్ మనలో కొంతమంది 10, 10:30 ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. లేపోతే మనకు టైమ్ టేబుల్ ఒకటుండాలి. ఈ టైమ్ టేబుల్ లేకపోవటం వలన మనం ఈ శరీరం నుండి అతీతంగా అవ్వలేకపోతున్నాం. కొంతమందంటారు మనం ఎంతో చేయాల్సిందుంది అని. కానీ అది ఒక విధమైన ఆకర్షణ. నిరాకారంగా బాబా మనకు బీజ స్థితి గురించి కూడా చెప్తారు. ఎప్పుడు గుర్తుంచుకోండి నేను బీజాన్ని అని. ఈ మౌనంలో మనం ఏం చేస్తున్నాం? మనం నింపుకుంటున్నాం. అస్ ఆ బీజానికి కావాల్సింది. సో, ఆ బీజం ఇంకా శక్తివంతంగా అవుతుంది. బాబా ఇంకా అశరీరి స్థితి గురించి చెప్తాడు. అశరీరి స్థితి అంటే నేను ఆత్మను కొన్ని క్షణాల కోసం ఈ శరీరం నుండి వేరుగా ఉన్నాను. ఇవన్నీ వేరు వేరు ఐడియాలు. ఇవి మనం అనుభవం చేసినప్పుడు నెక్స్ట్ అనుభవం చేయాలి. మనం ఆలోచించిన బాబా గురించి ఆలోచించినప్పుడు బాబా ఇంటిలో ఉన్నట్టు ఆలోచించినట్టు బాబా అంటారు నేను పరంధామంలో ఉంటాను అని. ఉన్నాను అని. పరమతత్వం 5 తత్వాలు. ఆరవ తత్వం బ్రహ్మ తత్వం. అదే మన ఇల్లు. మన మన ముక్తిధామం. బాబా యొక్క బాబాను నన్ను నేను ఇంట్లో గుర్తు చేసుకున్నప్పుడు ఎందుకంటే బాబా మనల్ని ఈ యొక్క బాహ్య జ్ఞానం 5 తత్వాలు అతీతంగా అవ్ అవ్వటానికి మనం చాలా సూక్ష్మం. మన ఏంజెల్ అనుకున్నప్పుడు మనం దానికి అతీతంగా అయినప్పుడు అక్కడ ఓన్లీ బ్రహ్మతత్వం పూర్తి నిశ్శబ్దం ఉంటుంది. బాబా అక్కడున్నారు. బాబా పరమతత్వం ఉన్నారు. మూలవతనంలో ఉన్నారు. అక్కడ శాంతి సాగరం అదంతా. నేనక్కడికి వెళ్ళినప్పుడు నా మూడో నేత్రం ద్వారా బాబాను సమీపంగా ఆ దివ్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని తో పాటు నేను ఆత్మను కూడా బాబా ముందు బాబా సమీపంలో కూర్చుంటాను. బాబా నిరాకారుడు వచ్చి బ్రహ్మబాబా శరీరాన్ని ఉపయోగిస్తూ మనకి జ్ఞానాన్నిస్తారు.
సో, సాకార బ్రహ్మ బాబా నుండి దృష్టి లభిస్తుంది. శివబాబా మనల్నందరినీ చూస్తారు. బ్రహ్మ బాబా కళ ద్వారా. తర్వాత మనకి బాబా యొక్క అనుభవం అవుతుంది. ఏంజెలిక్ స్థితిలో మనం మనకు దృష్టిస్తున్నప్పుడు. గుల్జార్ దాది శరీరం ద్వారా వాళ్ళు దృష్టిచ్చేటప్పుడు వ్యక్తి బాప్దాదాని చూసినప్పుడు దాది గుల్జార్ ద్వారా దృష్టిని తీసుకున్నప్పుడు అది మనల్ని అతీతంగా చేస్తుంది. మనల్ని ఇక్కడికి తీసుకురాదు. మనం అనుభవం అయ్యేది మనం అతీతంగా అయినట్టు, ఉన్నతంగా అయినట్టు, కంప్లీట్‌గా వేరైపోయినట్టు, నిర్మోహంగా అయినట్టు అనిపిస్తుంది. మనం శరీరం లేనట్టు చాలా తేలిగ్గా అవుతున్నట్టు అనుభవం అవుతుంది. చాలా మందికి మనం అవ్యక్త భారత నుండి దృష్టి తీసుకునేటప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. మనం మన శరీరాన్ని కూడా మర్చిపోతాం. కొన్నిసార్లు నేను చూస్తాను 15,000, 20,000 మంది బాబా పిల్లలు కూర్చొనే ఉంటారు. మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఇంత సైలెన్స్ ఉంటే నేను ముందు కూర్చొని చుట్టూ చూస్తాను. ఏం జరుగుతుంది? ఎవరు లేనట్టే ఉందనుకోని బాబా దృష్టి మనల్ని అతీతంగా చేసేస్తుంది. బాబా మనకు జ్ఞానాన్నిచ్చి దృష్టి ద్వారా మన గుర్తిస్తారు. మనల్ని తీసుకొని పైకి ఉన్నతంగా చేస్తారు. మనం అతీ దు దృష్టినిస్తూ మనని అతీతంగా చేస్తారు. సో, మన సర్వీస్ ఏంటిప్పుడు? మనం జ్ఞానం ఇస్తాము. అది అవసరం, ముఖ్యం. కానీ జ్ఞానం ఇచ్చేటప్పుడు మన స్థితి అతీతంగా అవ్వాలి. నాకు మౌనం అంటే చాలా ఇష్టం. అందరూ అది అనుభవం చేస్తూ జ్ఞా దృష్టిని తీసుకుంటూ అతీతంగా అవ్వాలి. వాళ్ళు కూడా సైలెన్స్‌లో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా పరంధామంలో ఉంటారు. మనకు బాబా ఎలా సేవ చేస్తున్నారు? మనల్ని అతీతంగా తీసుకొని వెళ్ళి ఒకటేమో ఆయన వచ్చి మాట్లాడతారు. రెండో విషయమేమో దృష్టిస్తూ మనల్ని అతీతంగా చేసేస్తారు. నాకు బ్రహ్మబాబాతో చాలా అనుభవాలున్నాయి. ఎక్కడంటే బాబా దృష్టి ఇస్తూ హ్మ్. బ దృష్టిని తీసుకుంటూ మన శరీరాన్నే మర్చిపోతాం. దృష్టి హ్మ్. భౌతికమైనదే కానీ తన సైలెన్స్ ద్వారా మౌనం ద్వారా ఆ మౌనంలో దృష్టిస్తారు. మాటలతో కాదు. ఒక ప్రాక్టీస్ మనం చేయాల్సిందేంటంటే, మనం సైలెన్స్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరిని చూసినా గాని, ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినా గాని, మనం అతీతంగా అయిపోవాలి. అదే ఆత్మాభిమానం. అదే బాబా స్మృతి. అది మనకు తేలికవుతుంది. మనం చేసే అనుభవం ఏదైతే అతీతం అవ్వటం, ఆత్మిక ఆత్మాభిమానం అనుభవం అవుతాయి. నేను బ్రహ్మబాబా దగ్గర ఫస్ట్ కలిసినప్పుడు, దృష్టి తీసుకునేటప్పుడు నేను చాలా కొత్త. నేను శరీరాన్ని మర్చిపోయాను. చాలా తేలిగ్గా అయిపోయాను. కొన్ని క్షణాల తర్వాత నాకు తెలిసొచ్చింది ఈ శరీరం ఉంది అని. సో, ఇది అతీతంగా అవుతూ దృష్టి ద్వారానే కాదు, మనం సేవ చేసేది మన కోసం కూడా చాలా ఉపయోగకారిది. కొన్ని పరిస్థితుల్లో మనం హ్మ్, దే ఆహ్, ఆహ్, అశరీరిగా అయిపోవాలి.
నిరాకారిగా అయిపోవాలి. ఆత్మాభిమానంలోకొచ్చేయాలి. అంతే. అందులోనే ఏమొస్తుందంటే మన ఏంజెలిక్ స్థితి వస్తుంది. మన సూక్ష్మమైన రూపం వస్తుంది. బాబా మనల్ని ఏంజెల్‌లాగా అవ్వమంటున్నారు. సేవ చేయమంటున్నారు. ఏంజెల్‌లాగా. మనం మనం కార్పొరేట్ నుండి మనం హ్మ్. స్థూలం నుండి సూక్ష్మ అవ్వటం కూడా చాలా సూక్ష్మం కదా! నేనిప్పుడు స్థూర్ కా స్థూలంగా ఉన్నాను. కానీ నేను సూక్ష్మంగా నిరాకారంగా అవ్వటానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ అంజెల్ అనేది మధ్యలో ఉంటుంది గదా! ఆకారి ప్రపంచం, సాకారి ప్రపంచం, ఆకారి ప్రపంచం, నిరాకారి ప్రపంచం. ఈ ఏంజెల్ అనేది ఆకారి ప్రపంచంలో ఉంటుంది. నేను నిశ్శబ్దంలో ఉన్నాను. ఆ సైలెన్స్ నుండి నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఉపయోగిస్తున్నాను. దాంతో మనం మధ్యలో ఏంజెల్ అయినట్టు చాలా తేలిగ్గా, చాలా ఉన్నతంగా, చాలా పవిత్రంగా అనుభవం చేస్తాం. మనం ఏంజెల్‌లా అవ్వాలి. కానీ ముందు నేను అనుభవం చేయాలి. ఏంటా ఏంజెల్ స్థితి అని. అదే స్థితి మన అదే మన యొక్క స్థూల, సూక్ష్మ, నిరాకార స్థితి. ఈ యొక్క సైలెన్స్ ప్రాక్టీసు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో సహాయపడుతుంది. మనం ఏంజెలిక్ రూపంలో ఉండటానికి. బ్రహ్మబాబా ఎంతో ఏంజెలిక్‌గా ఉండేవాళ్ళు. తను ఎప్పుడు నిరాకారంలో కనెక్ట్ చేసి శరీరాన్ని ఉపయోగించి మన వంక చూస్తూ అర్థమైందా? ఇది చాలా సూక్ష్మమైనది. బాబా కనెక్ట్ అయ్యి నిరాకారంలో బాబా కనెక్ట్ అయ్యి శరీరాన్ని ఉపయోగిస్తూ నేను చూసినప్పుడు మీకేం అనుభవం అవుతుందంటే ఏంజెలిక్. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే మీరు దీన్ని ప్రయోగించొచ్చు రేపు. మనం కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అనుభవం చేయొచ్చు. మీ యొక్క యాంజెలిక్ స్థితిని, మీ తేలికతనాన్ని బాబా అంటారు డబుల్ లైట్ అని. ఒకటేమో నేను లైట్‌ని, రెండోదేమో నేను తేలికగా ఉన్నాను. అది రెక్కలతో ఉన్నట్టు కాదు. బాబా అంటారు సుఖాలు, రెక్కలు మనం అట్లా ఎగురుతున్నట్టు అనుభవం చేస్తాం రెక్కలున్నట్టని కాదు. ఈ స్థితి ఏదైతే ఉందో మనలో నుండి ఉద్భవించే స్థితి మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా అనుభవం చేస్తారు. మీలో ఎక్కువ మంది నేను ఏంజెలిక్‌గా ఫీల్ అవ్వాలనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రాక్టీస్ నిరాకార ఆత్మ, ఆకార స్ సాకార శరీరాన్ని ఉపయోగిస్తూ ఆకారి బాబా యొక్క స్మృతిలో అలాగే ఇంటిని గుర్తు చేసుకోవటం. బాబా ఎన్నో సార్లు చెప్తారు. నన్ను ఇంటిని గుర్తు చేసుకోండి అని. ఎందుకంటారు ఇల్లు నేను అని? బాబా నిరాకారుడు. మరి ఆ ప్రపంచం అంతా నిశ్శబ్ద ప్రపంచం. చాలా చాలా నిశ్శబ్దత. సో, మనం ఆ అనుభవాన్ని చేయాలి. మనం అన్నీ ప్రయోగించాలి. అప్పుడప్పుడు గాదు. ఇది రోజు చేయాల్సింది ఈ అనుభవం. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒకటేమో ఆత్మాభిమానం. కానీ నేను శరీరంలో ఉన్నప్పుడు ఆత్మాభిమానంలో బాబాను గుర్తు చేసుకోవటం యాంజెలిక్ స్థితిని తయారు చేస్తుంది.
ఈ యొక్క సైలెన్స్ నేను అతీతంగా నేను వేరుగా ఒకటి సైలెన్స్‌లో ఉన్నప్పుడు కాదు. కావాలంటే వాడొచ్చు ఆలోచనల్ని. కానీ నేను బీజాన్ని, నేను బిందు స్వరూపాన్ని. 1, 2 ఆలోచనలు అంతే. లేకపోతే నా ఇల్లు పరంధామం. నేను ఇక్కడే ఉంటాను. అలా ఆ దృశ్యాన్ని, ఆ కాంతివంతమైన ప్రపంచాన్ని చుట్టూ మనం తయారు చేసుకున్నప్పుడు బాబా మనతో ఉన్నట్టు బాబా గూడా మన వారసత్వం గురించి మాట్లాడతారు. వారసత్వం అంటే నేను బాబా ఏంటో నేను కూడా అదే. బాబా లక్షణాలు నా క్వాలిటీలు, నా లక్షణాలు. బాబా నుండి నేను ఆ లక్షణాల్ని స్వీకరిస్తున్నాను. లైక్ మనం లౌకిక తల్లిదండ్రుల నుంచి ఏదైతే హ్మ్, వారసత్వంగా తీసుకుంటామో అలాగే బాబా నుండి తీసుకుంటున్నాం. అలానే చాలా సహజమైన, స్థిరమైన, నిశ్చయమైన నిరంతరం తయారు చేసుకోవాలి. మనం చేసే ప్రాక్టీస్‌లన్నీ సహజంగా నేను బాబాతో ఉన్నట్టుగానే అంతర్ముఖంగా మనం అనుభవం చేస్తాము. ఆత్మ పరమాత్మతో ఉన్నట్లు. అందులో శ్రమేమి లేదు. అది ఎంతో సహజంగా నిరంతరం ఉంటుంది. మనం ఎప్పుడైతే సైలెన్స్ యొక్క శక్తి గురించి మాట్లాడతామో శక్తి మనం శక్తి అని ఎందుకు అంటామంటే పవర్ అని. ఎందుకంటే మనం శక్తిని ఒక విధంగా మనం సేవ్ చేస్తున్నాం. రీచార్జ్ చేస్తున్నాం. మనం ఎందుకంటే వాడుతూ ఉన్నాం గదా! మనం చేస్తూ అవసరమైనంత వరకు మనం ఈ సైలెన్స్‌లో మనం ఏది చేసినా గాని పగలంతా రాత్రిపూట ఇంకా చార్జ్‌డ్‌గానే ఉంటాము. ఎందుకంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ మన మనసు, మన బుద్ధి ప్రతిదీ మనం చాలా చాలా తేలిగ్గా అనుభవం చేస్తాం. మనం ఆ శక్తిని పెంచుకుంటూ ఉన్నాం. మన కెపాసిటీని, మన సామర్థ్యాన్ని మనం పెంచుకుంటూ ఉన్నాం. మనం ఏది చేసినా గాని, మనం ఎంత చేసామనే ప్రశ్న కాదు. మనం ఏది చేసినా గాని అందులో క్వాలిటీ ఉండాలి. మన మన ఆలోచనలు చాలా క్లియర్‌గా ఉండాలి. చాలా శక్తివంతంగా ఉండాలి. మన బుద్ధి క్లియర్‌గా మన బుద్ధి కూడా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి. మనలో ఉన్న శక్తి మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఇది ఎక్కువ నిశ్శబ్దంలో ఉన్నాం కాబట్టి మన 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 సాంగత్యమే శాంతిని, ప్రేమను తయారు చేస్తుంది. బ్రహ్మబాబా ఉన్నప్పుడు అందరికి ప్రశ్నలుండేవి. బాబా, బాబా ఇది పరిస్థితి. ఏం చేయాలి? సేవ ఎలా చేయాలి అని. దాంతో పాటు ఎన్నో చెప్పాలనుకునేవాళ్ళం. అది చాలా సుందరమైన విధిలో మేము కలిసేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళు అలాగే బ్రహ్మబాబా దృష్టిచ్చేవారు. దృష్టి ద్వారానే కలిసేవాళ్ళం. అలా కూర్చొని అప్పుడు బాబా మనల్ని వింటారు. మనం దృష్టిని తీసుకునేటప్పుడు ఎంతో అనుభవం అయ్యేది. శాంతి, ప్రేమ. అప్పుడు మళ్ళీ పిల్లలు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారా? అని అడిగేవాళ్ళు. అప్పటికే అన్ని ఆలోచనలు మాయమైపోయాయి మాకు. ప్రశ్నలన్నీ ప్రశ్నలకన్నీ జవాబు లభించేది. చాలా సంతృప్తిగా ఉండేది. అదంతా దృష్టి ద్వారా బాబా
మా మనల్ని క్వైట్‌గా చేయటమే కాదు, సమాధానపరిచారు. ఇది రకరకాల మార్గం సేవ చేయటానికి. రకరకాల మార్గాలు. ఒక కథుంది. యజ్ఞం గురించి. సాధారణంగా ఇండియాలో ఒక ఆహ్, ట్రెడిషన్ పద్ధతుంది. ఒక పరంపర ఉంది. అదేంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారిక్కడ. ఏ కారణం చేతయినా గాని ఒక్క పొడి తింటాం. అలాంటిది మీరు చూసే ఉంటారు 'పాండవ భవన్‌లో' రకరకాల డిపార్ట్‌మెంట్‌లు ఒక పెద్ద రూమ్ ఉంటుంది. ఓన్లీ ఓన్లీ పాల గది ఉంటుంది. అందరూ గ్లాస్ తీసుకొని ఆ పాలు మిల్క్ రూమ్‌కెళ్తారు. అక్కడ వేడి వేడి మిల్క్ తీసుకుంటారు. ఒకసారి అలా కావాల్సినంత పాలు లేవు కావాల్సినన్ని. మరి ఏం జేయాలి? ఏం జేయాలనుకుంటున్నారు అందరూ. బాబా విన్నారు. బాబా వచ్చారు. ఆ కుర్చీలో కూర్చున్నారు. ఈరోజు బాబా పాలు పోస్తారన్నారు. పాలిస్తారు. ఆ మగ్ లాంటిది తీసుకొని. హ్మ్. ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఓ దగ్గరికి రాగానే బాబా దృష్టి తీసుకుంటూ ఉండేవాళ్ళు. బాబాని అలానే కలిసేది మరి. కొంతమంది ఆ రోజులో మొట్టమొదటిసారి బాబాని కలుస్తున్నారు. బాబా పాలు కొంచెం పోసేవాళ్ళు. తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా పాలు అందరికి సరిపోయినాయి. ఎందుకంటే ఎవరు పాలెన్ని పోసారు బాబా అని చూడలేదు. బాబా దృష్టిలోనే మునిగిపోయారు. అదే బ్రదర్, సిస్టర్ ఇస్తే ఎందుకు ఈరోజు తగ్గినియి? ఎందుకు ఫుల్‌గా నిండా పోయలేదని అడిగేవాళ్ళు. కానీ బాబా నుండి దృష్టి తీసుకోవటం వల్ల అటెన్షన్ ఎంత మిల్క్ తీసుకున్నాం అనే దాని మీద లేదు. బాబా మీదే ఉంది. అది ఒక ఉదాహరణ ఇస్తున్నాను. అలా దృష్టితోనే సేవ చేసేవాళ్ళు బాబా. సమాధానం పరిచేవాళ్ళు. మరి ఎలా ఆ దృష్టితో పంచడం అనేది అన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో. దాని ద్వారా ఎంతో ప్రాప్తి ఉంటుంది దృష్టి ద్వారా. మన్ మరి ఇ ఇంత ఇంకా రావాలా అంత మెలుకువొచ్చిందా? వాళ్ళు బాబా ఈ సైలెన్స్‌ను ఎలా ఉపయోగించారో మనల్ని అతీతంగా చేయటానికి మనం ఇది చాలా చాలా మంచి ఉదాహరణ. ఉదాహరణలున్నాయి. కానీ ఈ పాల ఉదాహరణ అందరూ చాలా సంతృప్తి పడ్డారు. బాబా అందరికి దృష్టిచ్చారు. వాళ్ళందరూ ఇది చాలా దీవెన అని అందరూ అనుభవం చేశారు. సో, ఈ శాంతి శక్తి మనం అభివృద్ధి చేసుకొని మళ్ళీ దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. తర్వాత మనం మాట్లాడటానికి, ఆలోచించడానికి, చేయటానికి మనం అందులో తేడాను గమనించొచ్చు. ఈ యొక్క సూక్ష్మమైన రూపం, ఏంజెలిక్ రూపం కూడా దాని నుండి ఉద్భవిస్తుంది. మనం దాని ద్వారా ఏంజెల్ లాగా అందరికి సేవ చేస్తూ ఉంటాము. ఓం శాంతి.